ప్రాపర్ స్లీప్. మామూలుగా ఎలా ఉంటుంది, మటన్ మంత్లీ వన్స్, చికెన్ వీక్లీ వన్స్, బాయిల్డ్ ఎగ్ ఎవ్రీ డే, ఫిష్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే. బాయిల్డ్ ఎగ్ ఎవ్రీ డే తినవచ్చు, వీలైతే 2 తినవచ్చు, పొద్దున ఒకటి ఈవినింగ్ ఒకటి. ఎందుకు అంటే బాయిల్డ్ ఎగ్లో ఎక్సెప్ట్ విటమిన్ సి, అంటే విటమిన్ సి తప్ప మిగిలిన అన్ని విటమిన్స్, కాల్షియము, మినరల్స్ ఉంటాయి. కాబట్టి డైలీ బాయిల్డ్ ఎగ్ మంచిది. ఫిష్ అంటే చేపలు ఒక రోజు తప్పించి ఒక రోజు తినొచ్చు. ఎందుకు? చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ విటమిన్ ఏ, డిఈకే అనేటివి ఉంటాయి. ఈ విటమిన్ ఏ, డిఈకే ప్లస్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి మన మెదడుకి, నరాలకి బలాన్ని ఇస్తాయి. ప్లస్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటే దాన్ని కరిగిచ్చేస్తాయి, గుడ్ కొలెస్ట్రాల్ను పెంచుతాయి. కాబట్టి ఫిష్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఏ, డిఈకే అనేటివి మనకు చాలా అవసరం. కాబట్టి అది ఒకరోజు తప్పించి ఒకరోజు తిన్నా ప్రాబ్లం లేదు. సార్ ఎంతసేపు నాన్ వెజ్ చెప్తున్నారు, మరి మేము కోమటోళ్ళం బ్రాహ్మణులం, మా సంగతి ఏంటి అని అనుకోకండి. వెజ్ కూడా చెప్తా. వెజ్లో ఏమో డైలీ ఒక పప్పులో ఒక ఆకుకూర ఉండేటట్టు చూసుకోవాలి. అర్థమవుతుందా? అంటే పప్పులో ప్రోటీన్స్ ఉంటాయి, ఆకుకూరలలో ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. కాబట్టి పప్పు ప్రోటీన్స్ తినాలి డైలీ. ఆకుకూరలలో ఉండే ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఐరన్ అనేది మన హిమోగ్లోబిన్ పెంచడానికి ఉపయోగపడుతుంది. ఫోలిక్ యాసిడ్ అనేది మన మెదడులో నరాలకు బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఆకుకూర, ప్రోటీన్ డైలీ ఉండేటట్టు చూసుకోవాలి. ఎవ్రీడే అన్నం తిన్న తర్వాత, ఫుడ్ తిన్న తర్వాత ఆ సీజన్కి సంబంధించిన ఒక ఫ్రూట్, ఒక పండు తినాలి. ఒక రోజు మొత్తంలో పొద్దున్న నుంచి మనం పడుకునేంత వరకు చూసింది, చదివింది, విన్నది ఏదైనా, మన సొంత అనుభవం ద్వారా నేర్చుకున్నది ఏ విషయమైనా, ఎనీ ఇన్ఫర్మేషన్ మన మెదడులోకి కోడింగ్ లాగా వెళ్ళిపోయి హిప్పో క్యాంపస్ అనే ఒక ఏరియాలో షార్ట్ టర్మ్ మెమొరీ లాగా స్టోర్ అయిపోయి ఉంటుంది. ఆ షార్ట్ టర్మ్ మెమొరీ లాంగ్ టర్మ్ మెమొరీగా కన్వర్ట్ అయిపోయి దాని మెమొరీ కన్సాలిడేషన్, లాంగ్ టర్మ్ పొటెన్షియేషన్ అంటాం. ఆ ప్రాసెస్ అంతా ఓన్లీ మనం మెడిటేషన్ చేసేటప్పుడు, నిద్రపోయేటప్పుడు మాత్రమే జరుగుతుంది. కాబట్టి నిద్ర అనేది చాలా చాలా అవసరం. అర్థమైందా? ఆ షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీ జరిగే అది ఎప్పుడు జరుగుతుంది? మనం రివిజన్స్ చేస్తూ పోతే షార్ట్ టర్మ్ మెమరీ లాంగ్ టర్మ్ మెమరీగా కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయిపోయి బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా నిద్రపోతున్నప్పుడు లేదంటే మెడిటేషన్ చేసినప్పుడు మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్ 1 అవర్ తర్వాత ఓన్లీ 44% మాత్రమే బ్రెయిన్లో ఉంటుంది, మిగతాది మర్చిపోతాం. ఇది ఎబింగస్ ఫర్గెటింగ్ కర్వ్, సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఏదైనా విషయాన్ని, ఒక ఇన్ఫర్మేషన్ మన హ్యూమన్ బ్రెయిన్ అనేది ఎలా మర్చిపోతుంది అనేది సాధారణమైన కర్వ్. ఫస్ట్ చదివిన తర్వాత ఇమీడియట్గా 100కు 100% గుర్తుంటుంది. 1 అవర్ తర్వాత 44% గుర్తుంటుంది, మిగతాది మర్చిపోతాం. 24 అవర్స్ తర్వాత అంటే 1 డే తర్వాత ఓన్లీ 33% గుర్తుంటుంది, మిగతాది మర్చిపోతాం. అర్థమవుతుందా? నెక్స్ట్ 6 డేస్ తర్వాత అంటే 1 వీక్, 7th డే 1 వీక్ తర్వాత ఓన్లీ 25% మాత్రమే గుర్తుంటుంది, మిగిలినది చారాన గుర్తుంటుంది, బారాన మర్చిపోతాం. అర్థమైందా? నెక్స్ట్ 1 మంత్ తర్వాత ఆఫ్టర్ 30 డేస్ మన బ్రెయిన్లో 1 మంత్ కిందట చూసింది, విన్నది, చదివింది, మనం సొంత అనుభవం ద్వారా నేర్చుకున్న ఎనీ ఇన్ఫర్మేషన్ ఏదైనా 30 డేస్ తర్వాత ఓన్లీ 21% మాత్రమే గుర్తుంటుంది, మిగిలిన 79% మర్చిపోతాం. ఇది మామూలు హ్యూమన్ బ్రెయిన్లో జరిగే ఫర్గెటింగ్, మతి మరుపు, ఫేడ్ అవుట్ అవ్వడం, మెమొరీ ఫేడ్ అవుట్ అవ్వడం, ఇది జరుగుతుంది. సో ఇలా జరగకూడదంటే ఏం చేయాలి? అది మనకు ఎబింగస్ ఇచ్చిన ఆ ఫర్గెటింగ్ కర్వ్ ద్వారా మనకు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఎలా అంటే ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ చేయాల్సింది ఏంటి తెలుసా? రివిజన్. ఓన్లీ 4 రివిజన్సే. వీక్లీ టెస్ట్, మంత్లీ టెస్ట్ పెట్టడానికి కారణం ఈ ఎబింగస్ ఫర్గెటింగ్ కర్వే. ఓల్డ్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయడం కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్రూప్ స్టడీ అయిపోయింది. డే 1 నుంచి నోట్స్ తయారు చేసుకోవడం అయిపోయింది. ప్లస్ పాత క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయడం. గ్రూప్ స్టడీ మళ్ళీ ఇంకోటి, గ్రూప్ స్టడీలో ఏం చెప్పాము? చదవడం కంటే రాసింది బాగా గుర్తుంటుంది, రాసిన దానికంటే టీచ్ చేసింది ఎక్కువ గుర్తుంటుంది. టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వెపన్. ఓకేనా? ఇవి టిప్స్. బ్రెయిన్ ఎక్సర్సైజ్.